ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలమును దయచేసెను. 105వ సంకీర్తన 24వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని ప్రజలైన మనకి మన సమస్యలను, మన బాధలను, ప్రతికూల పరిస్థితులను జయించుటకు దేవుడు శక్తిని ఇస్తాడు. సర్వశక్తి గల దేవుడు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడుగా ఉన్న మన దేవుడు ఈ రాత్రి మనల్ని నిస్సహాయులుగా చేయడు. చేతగాని వారముగా ఉండుట ఆయనకి ఇష్టం లేదు. అసమర్థులముగా నిందింపబడే వారముగా ఉండాలని ఆయన అస్సలు అనుకోడు. ఎక్కడ వృద్ధి కలగాలో, ఎక్కడ మనకు శక్తి జ్ఞానము కావాలో, ఏ చోట మనము ఫలించాలో అన్నీ కూడా ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రిలారా, బలహీనులను బలపరచువాడు ఆయనే, శక్తిహీనులకు శక్తిని అనుగ్రహించువాడు కూడా ఆయనే, గాయపడిన వారిని ఆదరించువాడు కూడా ఆయనే అని వాక్యము పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా మనకు సెలవిస్తుంది. ఈ రాత్రి ఈ లోకములో జీవిస్తున్న మనకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయితే అందులో కొన్నిటిని మనం ఎదుర్కొని పరిష్కరించుకుంటాం, మరికొన్నిటిని ఎదుర్కోలేక కృంగిపోతూ ఉంటాము. అది ఏ విషయంలోనైనా కావచ్చు. శారీరక బలహీనత కావచ్చు, శోధనలు, అప్పుల సమస్యలు, కుటుంబంలో జరుగుతున్న మార్పులు, గొడవలు, ఇలా ఏ విషయంలోనైనా మనము వాటిపై విజయం సాధించాలంటే మనకు ఆ సమస్యను జయించేంత బలము ఉండాలి, జ్ఞానము లేదా సామర్థ్యమైన ఉండాలి. లేని స్థితిలో మనం ఏం చేస్తాము అంటే ఇంకొకరిపైన ఆధారపడటమో లేదా ఇంకొకరి సహాయము తీసుకొని ఆ సమస్యను పరిష్కారము చేసుకోవడము చేస్తూ ఉంటాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో చెప్పినట్లుగా చీమను చూసి కొన్ని విషయాలను నేర్చుకోవచ్చు. చీమ తన కంటే 10 బరువును సైతం మోయగలదు. దాని సామర్థ్యం అది. కాని అంతకంటే బలమైన, బరువైన ఆహారము దొరికిందే అనుకోండి, దానిని మోయడానికి అయితే మొదట ప్రయత్నిస్తుంది. దానివల్ల కాదు అని తెలిసినప్పుడు మనలాగా ఆ చీమ ఆ ఆహారాన్ని వదిలేసి పోదు. అది కాకపోతే ఇంకొకటిలే అని అనుకోదు. అది వెళ్ళి ఇంకా కొన్ని చీమలను పిలుచుకొని వాటి స్థానంలోనికి ఆ ఆహారాన్ని తీసుకుని వెళ్తాయి. అంతేకాని చీమలు ఓటమిని మాత్రము ఒప్పుకోవు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడంటే తెలియని ఆ అల్పమైన ప్రాణులే భయపడక ముందుకు సాగుతుంటే, చేయాలనుకున్నది చేసుకుంటూ వెళుతుంటే కొన్నిసార్లు మనం మాత్రము నేనేమి చేయలేను, నా వల్ల కాదు, నా జీవితం ఇంతే, నా శక్తి చాలదు అనే మాటలు మాట్లాడుతూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. సజీవుడైన దేవుణ్ణి ఎరిగి ఉన్న మనము, అద్వితీయుడైన దేవుణ్ణి తెలుసుకున్న మనము ఇంకెంత ధైర్యంతో ముందుకు వెళ్ళాలో ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలీలు వారి ఐగుప్తుకు వచ్చినప్పుడు వారి సంఖ్య చాలా అల్పమైనది. కొద్దిమంది మాత్రమే ఉండేవారు. దాదాపుగా 70 మంది మాత్రమే వచ్చారని లేఖనాలు సెలవిస్తున్నాయి. యోసేపును అతని అన్నదమ్ములందరూ, ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలారు. వారున్న ఆ ప్రదేశంలో వారితో నిండి ఉండెను. వారు విస్తరించి ఉన్న దానిని బట్టి అక్కడున్న రాజు అనుకున్నాడు, వీరి జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది అని. ఇశ్రాయేలీల జనసంఖ్యను బట్టి ఆ ఐగుప్తు రాజు భయపడ్డాడు. ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనకంటే బలహీనముగా ఉన్నది ఏది మనపై దాడి చేయలేదు. అది ఏ సమస్య అయినా సరే,
శత్రువైనా సరే, కానీ మనం ఆ సమస్య కంటే బలహీనమైతే మాత్రం మనపై ఆ సమస్య చాలా సులువుగా దాడి చేస్తుంది. అయితే ఈ రాత్రి లేఖన భాగము ద్వారా ప్రభు సెలవిస్తున్న మాట, మనల్ని బలవంతులుగా చేయగలిగేది ఆయనే. మన సమస్య కంటే, మన శోధనల కంటే, అనగా వాటిని జయించి వాటిపై విజయము సాధించగలిగే అంత అధిక బలము చేత మనల్ని నింపుతానని ఆయన మనకి రాత్రి ఈ వాక్య వాగ్దానము ద్వారా సెలవిస్తున్నాడు. మరటువంటి అధిక బలము ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీకు కావాలంటే, నీకు రావాలంటే, నీవు జ్ఞానములో, చదువులో, ఉద్యోగ వ్యాపారాల్లో ముందుండాలంటే, రాణించాలంటే, నీకున్న శారీరక బలహీనతల నుండి విడిపించబడాలి, వాటిపైన జయము పొందాలంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. నీకున్న డబ్బు, నీకున్న తెలివి, నీకున్న శక్తి సరిపోక ఈ రాత్రి నీవు ఓడిపోయావు. కానీ అధిక బలము ఉంటే ఖచ్చితంగా విజయం నీదే అవుతుంది కదా. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ అధిక బలము కోసం ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ప్రార్థించు. నీలో అభివృద్ధి కలిగేలాగున ప్రార్థించు. నీ విరోధులందరూ, నీ శత్రువులందరూ ఆశ్చర్యపడే రీతిగా దృఢముగా తయారవు. అది లోకము నుండి రాదు, ఈ లోకములో దొరికే ఏ వస్తువు వాడడం వలన రాదు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించు. ఆయనే నిన్ను అధిక బలముతో నింపుతాడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఈ క్షణమే మీ శక్తి మీద కాక దేవునిపై ఆధారపడి ఆయన పాద సన్నిధిలో మోకరించి మీరు బలము పొందుకొనులాగున ప్రార్థించండి. అట్టి రీతిగా వినిన మాటలు మన హృదయాల్లో ఫలింప చేయలాగున అట్టి కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, మమ్మల్ని బలవంతులుగా చేయగలిగిన దేవుడవు నీవే. మా సమస్యల కంటే, మా శోధనల కంటే అయ్యా వాటన్నిటిపైన విజయమును అనుగ్రహించే దేవుడవు నీవే అని నీ యొక్క శక్తి చేత, మీ యొక్క బలము చేత, మీ యొక్క జ్ఞానము చేత మమ్మల్ని నింపి తండ్రి మాకు విజయమును అనుగ్రహిస్తారని, మిమ్మల్ని ఆశ్రయించాలని తండ్రి, తద్వారానే మాకు విజయము కలుగుతుందని అయ్యా మరొకసారి మీరు మాకు జ్ఞాపకము చేసి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకే మీకే కృతజ్ఞత, వందనాలను చెల్లించుకొనుచున్నాం. తండ్రి, ఇప్పటి వరకు ఈ వాక్యము విని ఎందరైతే ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాన్ని, ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించండి. వారు అనుకున్న పనులన్నిటినీ సఫలము చేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి ఆశీర్వాదమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంగా పెడుతున్న ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు రాత్రి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో ఉన్న ప్రతి సమస్యను, శోధన, భయమును మీరు తీసివేస్తున్నందుకే మీకే కృతజ్ఞత, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నడిపించి మీ నామానికి మహిమకరముగా వారిని నిలబెట్టుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాను. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, బిడ్డలకు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. తండ్రి, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. అయ్యా, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం.
విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుటకు కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయం దయచేయమని వేడుకొనుచున్నాం. అయా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు ఆశ కలిగి చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని మీరు తెరుస్తున్నందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవార్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనుచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవై, గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.